వికట కథ ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి వెబ్ సిరీస్. చూసిన వాళ్ళందరూ చాలా ఇంటెన్స్గా ఉంది. డైరెక్టర్ బాగా చేశాడు, కథ అయితే చాలా బాగుంది. ఇదేది 1940s నుంచి 1970s వరకు ఆ బ్యాక్ డ్రాప్లో ఏదైతే ఉందో ఆ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్కి వెళ్ళి బాగా చేశారు. అందరూ ఆర్టిస్టులు బాగా చేశారు. ఈ మధ్యకాలంలో మంచి వెబ్ సిరీస్ అని చెప్తున్నారు. జీ5లో November 28th స్ట్రీమింగ్ అయింది. వీలైతే చూడండి, ఎందుకంటే వెబ్ సిరీస్కి మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే డైరెక్టర్ ప్రదీప్ మద్దాలే గారి గురించి ప్రత్యేకంగా చెప్పించుకుంటున్నారు. ఎందుకంటే కథ రాయటం రైటర్ ప్రకారంగా 1940s రాయొచ్చు, 30s రాయొచ్చు, ఏదో రాయొచ్చు. దాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. దాన్ని ఎలా డీల్ చేశారు, ఎందుకంటే అప్పుడు కాస్ట్యూమ్స్ కానీ అప్పుడు తీసే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉండాలి. అదంతా డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది, అతని విజన్లోనే ఉంటుంది. ఏమాత్రం ఉన్నా కూడా అమీర్పేట గ్రాఫిక్స్ అనేస్తారు. సో చూద్దాం, ప్రదీప్ మద్దాలి గారు ఉన్నారు. ఎందుకంటే సిరీస్ హిట్ కాబట్టి 2 కూడా ఉందని చెప్తున్నారు. ఆయన కష్టం ఏంటో చెప్తారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నీ కనుక్కుందాం. హాయ్ సార్. హలో అండి. సూపర్ సార్. అందరికంటే ఫస్ట్ సిరీస్ చూసిన వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడలేదు, మా పాపకి ఎగ్జామ్స్ అందువల్ల చూడలేదు, రివ్యూస్ అన్నీ చదివాను. సిరీస్ చూసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ని అడిగాను, ఇట్లా ప్రదీప్ మద్దాలి గారు ఎంట్రీ ఉందంటే అందరూ బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 3 episodes నుంచి 4, 5th స్టోరీలోకి వెళ్ళింది, క్లైమాక్స్ ఎదిరిపోయిందని చెప్పారు. సో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో వచ్చింది వెబ్ సిరీస్ అని చెప్పి వాళ్ళు చూసి ఒకటే మాట చాలా బాగుందని చెప్తున్నారు. హౌ ఈజ్ ఎవర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్కి? చూసిన వాళ్ళంతా చాలా బాగుంది అంటున్నారు సార్. రైట్ ఫ్రమ్ మన నార్మల్ ఆడియన్స్ అవనివ్వండి, ఫ్రెండ్ సర్కిల్, సినిమా వాళ్ళు, టెక్నికల్ గా చాలా బాగుంది. ముందు ఆ వరల్డ్ బిల్డింగ్ ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళాం అని చెప్పి అనగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ముందు కథలో ఇంపార్టెంట్ అదే సార్. అంటే పీరియాడిక్ కథలకి ఆ టైం జోన్ మనం కరెక్ట్ గా అందించలేకపోతే ఎక్కడో డిస్కనెక్ట్ వస్తుంది. సో అది అటు సైడ్ నుంచి చాలా అప్రిసియేషన్. అంటే ఆ వరల్డ్ బిల్డింగ్ బాగుంది, టెక్నికల్ గా బాగుంది అని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. రిస్క్ లేకుండా మీలాంటి యంగ్ డైరెక్టర్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నారు, రిస్క్ అనేది లేకుండా వెబ్ సిరీస్ తీసుకుంటున్నారు. మంచి లవ్ స్టోరీ, చిన్న ఇన్సిడెంట్ బేస్డ్ తీసుకుంటున్నారు. పేపర్లో చదివిందో, న్యూస్ ఆర్టికల్ చదివిందో, ఒక చిన్న గ్యాంగ్ రేపు, లేకపోతే చిన్న ఒక ఊర్లో జరిగిన ట్రూ లవ్ స్టోరీస్ తీసుకుంటున్నారు. దానికి చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంటెన్స్ సీన్లు యాడ్ చేసుకుని రప్ప చుట్టేస్తున్నారు. వాళ్ళు యూత్ కూడా అదే కనెక్ట్ అవుతున్నారు. అటు కాకుండా మీరు ఎందుకు ఇంత పెద్ద బరువు 1940s బ్యాక్ డ్రాప్ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అవునండి. ఆన్ పేపర్ చాలా బాగుంటుంది రాయడానికి, తీసేటప్పుడు దోల తీరిపోతుంది డైరెక్ట్. ఎందుకు అటువంటి కాకుండా ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకు తీసుకున్నారు? అంటే మీరు అన్నట్టుగా అందరూ చేస్తున్నారు సార్. అంటే మనం ఒకటి స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఒక ఛాలెంజ్ ఉన్న కథ చెప్పాలి. సో లాస్ట్ ఇయర్ సర్వశక్తిమైన ఒక వెబ్ సిరీస్ చేశారు. అది కథ పరంగా, స్పాన్ పరంగా అంటే చాలా బాగుంది. బిఎస్ రవి గారు స్టోరీ అండ్ ఆయన ప్రొడ్యూస్ చేశారు. చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ. అది అయిపోయిన తర్వాత ఇంకా ఛాలెంజింగ్ గా సినిమా అడుగుల్లో ఉన్న పెద్ద సంస్థలకి టచ్ లో ఉంటూ ఆ టైంలో ఉన్నప్పుడు నాకు తేజ ఈ కథ చెప్పాడు ఆయన. సో చాలా అంటే ముందు ఛాలెంజింగ్ అనిపించింది. పీరియాడిక్ ఎప్పుడు చేయలేదు సార్. ఇది చేయగలిగితే నేను ఇలాంటి కథలు ఇంకా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనాలకు బాగా నచ్చుతున్నాయి సార్. 47 days అవునండి, సినిమా మంచిది. ఆ టైంలో ఏదో చిన్న ప్రొడ్యూసర్స్ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంతవరకు వెళ్ళింది. నాకు కుంచెరావు గారు చెప్పాడు, మంచి కథ తీసాడు డైరెక్టర్, పూరి గారి దగ్గర నుంచి వచ్చారు, భలే ఉంటది కదా అని చెప్పి. ఆ టైంలో కుంచెరావు మేము మాట్లాడుకున్నాం. రఘు కుంచెరావు చాలా బాగుంది ఆ టైం, మంచి సినిమా తోటి. తర్వాత సర్వశక్తిమయం కట్ చేస్తే ఇవాళ వికటక వెబ్ సిరీస్. ఏంటి సార్, పూరి గారు దగ్గరికి వెళ్ళారు, అక్కడి నుంచి మంచి ఆయన శిష్యులు మొత్తం మంచి 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 సినిమాలు చేస్తున్నారు. మీరు 47 days చేశారు. తర్వాత ఎందుకు ఈ వెబ్ సిరీస్ 2 వెబ్ సిరీస్ లోకి వచ్చారు? అవునండి. ఎందుకని అట్లా మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఎందుకు వెళ్ళారు? అంటే 47 days కరెక్ట్ గా కోవిడ్ లో రిలీజ్ చేసాం. దాని తర్వాత 2-3 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ చేశారు. మంచి సెటప్ తో గ్రాండ్ గా ఓపెన్ చేసాం. కోవిడ్ దెబ్బకి సినిమా ఓపెన్ కూడా ఓపెన్ అయిందండి. ప్రసాద్ ల్యాబ్ లో ఒక 3 films ఒక అనౌన్స్ చేశారు అప్పుడు దిల్ రాజు గారి చేతుల మీదుగా. దాంట్లో నాది చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. తను జార్జ్ రెడ్డి అబ్బాయి శాండీను సముద్రగని గారిని అప్పుడు లాక్ చేసుకున్నాం. ఇంకా సెట్ మీదకి వెళ్ళాలనే టైంకి సెకండ్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, వాట్ ఎవర్. దీనికి పాపం ఆయన ప్రొడ్యూసర్ ఇప్పుడు కాదండి తర్వాత చేద్దాం అన్నారు. సో అట్లాగా ఇంకో ప్రాజెక్ట్ ఒకటి, ఇట్లా సినిమాలు కొంచెం బ్యాక్ వెళ్తూ వచ్చేయండి. ఇంక కోవిడ్ సెటిల్ అయ్యే టైంకి నాకు రవి గారు ఎప్పటి నుంచో ఒక పూరి గారి దగ్గర నుంచి ఆయన పరిచయం ఉంది. కాదు, నేను బివిఎస్ రవి గారు. సో చేద్దాం ఎప్పటి నుంచో పెద్ద కథలు ఆయన ఏమున్నా కూడా ప్రదీప్ నువ్వు చేస్తావా అని అడుగుతారు. మధ్యలో మోహన్ బాబు గారికి కథలు చెప్పించారు, ఆయన అనుకుంటున్నారు 2. అట్లా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. మళ్ళీ ఫోన్ చేశారు, ఇలా అనుకుంటున్నా సిరీస్ అనుకుంటున్నానంటే సరే అండి అని చెప్పాను. అప్పుడు వేరే ఇంకో చిన్నది ఒకటి ప్రీ ప్రొడక్షన్ ఒకటి చేస్తున్నాను. ఇంకా అలాగే దానికి కమిట్ అయ్యా. చూస్తూ 2 years సరిపోయింది దానికి. అంటే రెక్కి షూట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్, అది వర్క్ ఉన్న ప్రాజెక్ట్.
అది అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్ కథ ఒకటి వచ్చింది తేజాది. సో అట్లా అనుకోకుండా వెబ్ సిరీస్ వచ్చాను కానీ బట్ సినిమా అనేది వదలలేదు సార్, ఆ ప్రయత్నాల్లో ఉన్నా. ఎక్కడ సార్ బ్యాక్గ్రౌండ్ మీరు బాటా బాగుంది ఎక్కడ? మాది రాజమండ్రి సార్ బేసిక్గా, అక్కడే చదువుకున్నా. బీటెక్ కూడా అక్కడే గోదావరి గైట్లో చదివా. అది అయిపోయిన తర్వాత ఐటీలో 4.5 years జాబ్ చేశాను సార్ క్యాప్జెమినీలో. అది చేసిన తర్వాత ఇంకా అమ్మా నాన్న ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు సార్. సినిమా అంటే అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళని ప్రిపేర్ చేసి ఉన్నారు. వాళ్ళు వీడు ఏదో రోజు వెళ్తాడు అని చెప్పి వాళ్ళకి అంటే అప్పుడే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్దాం అనుకున్నాను. ఎగ్జామ్ రాసి అంటే లేదు ముందు అసలు బీటెక్ చదువు నువ్వు, తర్వాత చూద్దాం అని చెప్పి అన్నారు. అప్పుడైనా మారుతారని? మారుతారేమో కానీ బీటెక్ చేయగానే క్యాంపస్లో జాబ్ వచ్చింది. అలాగా అంటే ఐ వాజ్ నాట్ ఎ బ్యాడ్ స్టూడెంట్ అండి, అకాడమిక్గా బాగా చదివేవాడిని. అలా జాబ్ కూడా చాలా బాగా చేసేవాడిని. ఐ వాజ్ ఇన్ ఆల్మోస్ట్ టీమ్ లీడ్ పొజిషన్లో ఉన్నా, మంచి పొజిషన్లోనే. బట్ మంచి సర్కిల్లో పడ్డా సార్. అంటే పూరి సార్, రామ్ గోపాల్ వర్మ గారి పరిచయం, అంటే కొంచెం మంచి ఎట్లా జరిగింది పూరి గారి పరిచయం? అంటే అది ఒకటి పోస్టర్ ఒకటి చేశాను సార్, నేను పోస్టర్స్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు అనౌన్స్ చేశారు. నా ప్రొడక్షన్లో పూరి గారును ఫస్ట్ సూర్య అనుకున్నారు, సూర్య హీరో. అప్పుడు అనుకున్నప్పుడు అది ఎక్సైట్ అయ్యి ఒక పోస్టర్ ఒకటి చేశారు. ఎవరు అప్పుడు మీరు? నేను రాము గారి బ్లాగ్ ఒకటి ఉండేదండి, దాంట్లో ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం ఫ్యాన్స్ లాగా, సినిమాల గురించి అట్లా. అది ఆ పోస్టర్ అనుకోకుండా ఇద్దరికి అటే షాట్ కనెక్ట్ అయింది. అది ఉంది సార్, చూపిస్తా, ఉండాలి, మీకు షేర్ చేస్తా. పూరి గారు, ఆర్జీవి గారు అక్కడే పరిచయం అయ్యారు. దాని తర్వాత ఐటీ జాబ్ చేసుకుంటూ పోస్టర్లు చేస్తుండేవాడిని. బుడ్డా హోగదేర్ బాబ్కి దానికి చేశానండి. అంటే వాడలేదు, ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ టైంలో పూరి గారు లేదు బాంబేలో అంటున్నారు బచ్చన్ గారు. అంటే పర్లేదు సార్, అసలు నేను వచ్చింది అది కాదు, ఏదో మీ పరిచయం. ఎట్లా టచ్ లో ఉండేవాళ్ళు? సోషల్ మీడియా త్రూ టచ్, డైరెక్ట్ ఫోన్ టచ్ లో ఉండేవాళ్ళు? స్టార్టింగ్ సోషల్ మీడియా టచ్ లో ఉండేవాడు సార్, తర్వాత ఇంకా ఆఫీస్లో కలుస్తుండేవాడు, ఫోన్లో మాట్లాడుతూ అలా జాబ్ చేసుకుంటూ పరిచయంలో ఉండేవాడిని. అలాగా అంటే 2010 1.5 year ఆయనతో ఈయనతో అలా కలుస్తుండేవాడిని. బట్ నా మనసు ఇక్కడే ఉండేది, పూరి గారితో జాయిన్ అవ్వాలి, ఆయనతో పని నేర్చుకోవాలని. ఇంకా బిజినెస్ మ్యాన్ రిలీజ్ అయింది పండక్కి 2012 సంక్రాంతికి. ఆ టైంలో ఇంకా జాయిన్ అయ్యాను సార్. దేవుడు చేసే మనుషులు అప్పుడు ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, ఇంకా దానికి ఆఫీస్ స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్స్ అవి ఇవి అప్రెంటిస్గా జాయిన్ అయ్యా. అడిగారా అప్పుడు? ఆయన పరీక్షలు పెడతారా పూరి గారు? పరీక్షలు అంటే మిమ్మల్ని టెస్ట్లు పెడతారు, మీ సహనానికి టెస్ట్ ఉంటుంది, మీ పేషెన్స్ కి టెస్ట్ ఉంటుంది, అన్ని టెస్ట్లు ఉంటాయి కదా. అంటే మేబీ ఆయన చూసుంటారు సార్, అంటే అప్పటికే 1.5 year అయిపోయి ఉంటుంది నా పరిచయం. అంటే ఈడేదో తిరుగుతున్నాడు, ఉద్యోగం కూడా మానేసి, అంటే ఇంకా ఆల్మోస్ట్ సెటిల్ సార్, లైఫ్ సెటిల్డ్ పొజిషన్లో ఉన్నా నేను. మంచి అమౌంట్ శాలరీ, తర్వాత ఇల్లు, కార్ అన్ని కొనుక్కుని అదన్నీ వదిలేసి వస్తున్నాడని. మరి ఆయన ఒక ఫ్యాక్టరీ ఏదో కనెక్ట్ అయ్యి ఉంటారు, చూసుంటారు. మీరు అన్నట్టు పరీక్ష నాకు తెలియకపోయినా ఆయన ఏమైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవుతారా? మంచి లీడు, టీమ్ లీడు, తర్వాత అన్ని మీ సాఫ్ట్వేర్ అంటే అన్ని దగ్గరికి వచ్చేస్తాయి, వీకెండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఫారిన్ ట్రిప్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసింది. ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు, డైరెక్టర్ కాకముందు మీరు ఫస్ట్ సెట్లోకి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఒక రకంగా ఉంటుంది, కో డైరెక్టర్ ఒక రకంగా ఉంటుంది, చూసే ప్రొడక్షన్ మేనేజర్ చూసే విధానం వేరుగా ఉంటుంది. పక్కన వాళ్ళకి చికెన్ ఉంటుంది, లేకపోతే చికెన్ తినకపోతే వేరే చోట ఇవన్నీ చూస్తూ ఉంటాం. బెటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. ఎప్పుడన్నా ఫీల్ అవుతారా, రిగ్రెట్ ఫీల్ అవుతారా? లేదు సార్, అంటే ఇవాళ వరకు దేవుడి దేవుళ్ళు అసలు ఫీల్ అయితే రాలా. ఇంట్లో వాళ్ళు మేబీ వీడు లైఫ్ వదిలేసుకు వచ్చాడని ఒక మమ్మీ, అమ్మ, నాన్న అనుకునేవారు తప్ప, బట్ నాకు ఏ రోజు రాలేదు. ఎందుకంటే మీరు అన్న ఇవి నేను విన్నాను సార్, కానీ ఇప్పుడు వచ్చి బై గాడ్స్ గ్రేస్ నేను చూడలే ఆ కష్టాలు. ఎందుకంటే ఉన్నదే పూరి గారితో, ఆయన టీం అందరినీ చాలా బాగా చూసుకునేవారు. అండ్ ఈవెన్ రైట్ ఫ్రమ్ మీరు అన్నట్టు ప్రొడక్షన్ వాళ్ళు కూడా మాకు డైట్ కోకులు సప్లై ఇచ్చేవారు. ఈయన పచ్చల రమేష్ గారు అని ఉండేవారు, ఆయన అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అంత బాగా చూసుకునేవారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ అంటే వాళ్ళలో ట్రీట్మెంట్, వీళ్ళలో ట్రీట్మెంట్, ఇవన్నీ నేను విన్నాను సార్, కానీ మేము ఎప్పుడు చూడలే. ఎందుకంటే అసలు చాలా అద్భుతంగా ఆయన చూసుకునేవారు పూరి గారు. మిగతా ఇండస్ట్రీలో కూడా ఆయన స్టాఫ్ అనగానే రెస్పెక్ట్ ఉండేది. సో డైమండ్స్ సార్, పూరి గారి దగ్గర నుంచి వచ్చారంటే డైమండ్స్ వచ్చినట్టు. ఎట్లా ఉంటుంది సార్ ఆయన వర్కింగ్ స్టైల్, ఎలా ఉంటుంది రైటింగ్ స్పీడ్, ఎలా ఉంటుంది? ఎందుకంటే 10 రోజుల్లో కథ రాయటం అనేది ఇప్పుడు వరకు కూడా ఏ డైరెక్టర్ చేయరు. అవునండి, అంత స్పీడ్గా ఉంటుంది. ఆయనతో జర్నీ ఎలా ఉంటుంది క్లుప్తంగా? ఆయనతో నేను క్లాప్ అసిస్టెంట్గా మొదలు పెట్టాను సార్. దాని తర్వాత ఇంకా దేవుడు చేసిన మనుషులకి క్లాప్ అసిస్టెంట్, కెమెరామెన్ గంగతో రాంబాబు గారిని
గంగతో రాంబాబు చేశారు, క్లాప్ అసిస్టెంట్. ఇంకా దేవదాస్ మాస్టర్ ఆఫీస్లో ఉండేవాడిని. ఇంకా షూట్లో అంత ఫస్ట్ సినిమా కదండి, వాళ్ళకి ఏదైనా ల్యాప్టాప్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసి ఇచ్చేవాడిని. దాని తర్వాత ఇంకా ప్రాపర్గా నేను సెటిల్ ఉన్నది కెమెరామెన్ గంగతో రాంబాబు, పవన్ కళ్యాణ్ గారిది. దాని తర్వాత ఆయన దగ్గరే అసోసియేట్ రైటర్ని అయ్యా. అంటే నేనే అడిగా, సార్ రైటర్ని అవుతానంటే అది పెద్ద డేరింగ్ స్టెప్. ఆయన కూడా అవునా అంటే నేను అడిగింది ఏది ఆయన కాదల్లా, అది మా ఇద్దరికి అలా అవునా చూద్దాంలే ప్రదీప్ అన్నారు. మీరు అన్నట్టు నన్ను గ్రూమ్ చేశారు ఆయన. చూస్తాను అని చెప్పి ఏదో వదిలేసి లేదు అనకుండా మీరు అడిగారంటే ఆయన మనసులో పెట్టుకుని టెస్టులు జరుగుతాయి. అయ్యా అది నాకు సినిమాలు ఇస్తూ ఉండేవారు, పుస్తకాలు ఇచ్చి స్క్రీన్ ప్లే బుక్స్ ఇచ్చి చదువుకోమనేవారు, సిట్ ఫీల్డ్ వర్క్ షాప్స్ వీడియోస్ ఉండేవి ఆయన దగ్గర, అవన్నీ ఇచ్చి స్క్రీన్ ప్లే అంటే ఏంటి అని తెలుసుకోమనేవారు. ఆయన సాయంత్రం రాగానే ఏ సినిమా చూసో ఏం నచ్చింది అని ఒక డిస్కషన్ ఉండేది. అట్లా నన్ను ఒక 6 నెలలు 8 నెలలు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత ఇంకా అబ్బాయి ఇంక నువ్వు షూట్కి రాకు అన్నారు. అదేంటి సార్ అన్నారు. అంటే రైటర్ అవుతా ఉన్నావు కదా, ఇంకా ఉండు అయితే డిస్కస్ ఏమన్నా కథలు ఏమన్నా డిస్కస్ ఉంటే చెప్తాను అన్నారు. ఇంకా ఆయనతో మళ్ళీ ఒక రైటర్గా కో రైటర్గా సిట్టింగ్స్లో వాటిలో అదో డిఫరెంట్. ఆయన స్పీడ్ని మ్యాచ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది ప్రదీప్ గారు? అంటే టోస్ మీద ఉండాలి సార్. అంటే లిటరల్లీ ఒక మిలిటరీలో ఉంటారు చూడండి, అటెంటివ్గా, ఎందుకంటే ఆయన స్పీడ్గా ఉంటారు. సో ఎక్కడ మనం లేజీగా బతికించడం ఇలా ఉన్నది, మనం కూడా ఆ జోష్లో ఉంటాం ఆయనతో పాటు ఉన్నప్పుడల్లా. సో చాలా బాగుండేదండి ఆయనతో. నేను కూడా ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాక నా టీంని కూడా అలాగే ఉండాలి, అంటే నేను ఆ ఎనర్జీలో ఉండాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను అలా ఉంటే కింద వాళ్ళందరూ కూడా అదే స్పేస్లో ఉంటారు. సో అదే ఆయన దగ్గర నేర్చుకుందండి. ఎన్ని చేశారు సార్ ఆయన దగ్గర? అక్కడ నేను ఒక 4 years దాకా ఉన్నాను సార్. 4 years రాంబాబు 2012 నుంచి 16 రోగ్ రైటింగ్ నా లాస్ట్ ప్రాజెక్ట్ ఆయనతో. ఇంకా అది రాసి ఇంకా ట్రయల్స్లో ఉన్నా సార్. గంగతో రాంబాబు అవునండి. అప్పుడే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఇష్టం. పైగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే బద్రీ తర్వాత గబ్బర్ సింగ్ హిట్ లో ఉన్నారు. గంగతో రాంబాబు వీళ్ళ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తుంటాయి. అవునండి. ఎట్లా అదే ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా మందికి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ కి. నేను అసలు భయంకరమైన ఫ్యాన్స్ అండి నేను పవన్ కళ్యాణ్ గారికి. ఎట్లా అనిపించింది ఫస్ట్? ఇక్కడే సారథి స్టూడియోలో ఫస్ట్ స్కెడ్యూల్ ఇక్కడే అండి. రోజు వేసింది సార్ మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ గ్యారేజ్ ఎపిసోడ్లు ఇక్కడే సెట్ చేశారండి సారథి స్టూడియోలో చిన్న గారు. సో అక్కడ దాంట్లో షూటింగ్. ఆయన వస్తున్నారంటే ఇంక నేను ఏదో ఒక ఆయన చూస్తూ ఒక వారం రోజులు నిజమా లేకపోతే ఏంటి అనే జోన్లో ఉండేవాడిని. ఇమీడియట్ గా జాతరత్నాలు ఎవరైనా ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుంటుంది. అదే అదొక ఏదో అసలు అంటే ఆయన సినిమాలు కాలేజీలో ఉన్నప్పుడు గుడుంబ శంకర్, బాలులు, జానీ ఇవన్నీ టికెట్లు మా ఊర్లో రాజమండ్రిలో అసలు అదొక యుద్ధం. చిరంజీవి గారి సినిమాలు ఒకటైతే కళ్యాణ్ గారి క్రేజ్ ఉంటుంది అక్కడ అటు సైడ్. అవన్నీ చూసి ఆయన సెట్లో నేను ఉన్నానని సర్రియల్ గా నేను నిజమా కళ అనేటానికి నాకు వారం పట్టింది. దాని తర్వాత ఆయన క్లాప్ ఇవ్వడం. ఆయన రోజు ఎక్కడో షూట్ లో టక్ చేసుకుని వెళ్ళాం సార్ ఐటీలో. ఎవరి అబ్బాయి రోజు టక్ లో కనిపిస్తున్నాడు నాకు అన్నారు. నేను పూరిగా తర్వాత చెప్పారు నాకు అది బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అని చెప్పి జోక్ చేస్తే అవునా చదువుకున్న వాళ్ళు రావాలి ఇండస్ట్రీ బాగుండాలని అన్నారట. సో అంత పాజిటివ్ గా చూసేవారు ఆయన. తర్వాత పురి గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నారు అంటే ఏం నేర్చుకోవచ్చు? ఒక రైటింగ్ ఒకటి నేర్చుకోవచ్చు, తర్వాత పాజిటివ్ వంట ఒకటి నేర్చుకోవచ్చు, ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వుతూ ఉండటం ఒకటి నేర్చుకోవచ్చు. ఇవన్నీ మేము చూస్తున్నాం, ఎందుకంటే ఆయన బ్రాడ్కాస్ట్ డైలీ అంటాం. నేనైతే రెగ్యులర్గా అంటాను. ఎంత కొంచెం లోకి వెళ్తే ఇమీడియట్ గా పూరి గారి బ్రాడ్కాస్ట్ ఇమీడియట్ గా ఎన్నేస్తాను. ఒకసారి జోష్ వచ్చేస్తాను, అసలు ఏమి లేకపోయినా బతికేయచ్చు అనేది నేను ఆయన నుంచి చాలా వింటా ఉంటాను. మీరు పర్సనల్ గా ఏమి నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా లైఫ్ పర్స్పెక్టివ్ మీరు అన్నట్టుగా సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇవి కాదు జీవితం అంటే. అంటే మేము ఉండేవాళ్ళం, ఒక సినిమా ఆడలేదని ఏదో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చేది, ఆయన టక్మని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతారు ఆయన. అసలు ఆ షిఫ్ట్ చూస్తే మనకి ఏంటి ఇలా కూడా ఉంటారా అంటే మనమే చిన్నగా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇప్పుడు వెబ్ సిరీస్ ఉంది సార్, లేదా ఒక చిన్న ఫిలిం ఉంది, వాటి ఫీడ్బ్యాకే మనం తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆయన అన్ని పెద్ద సినిమాలు అవన్నీ ఎక్కడో చిన్న ఇది వచ్చినా కూడా ఆయన ఎక్కడా జంగకుండా పనిలోకి వెళ్ళిపోతారు వెంటనే. అది అంటే మనుషుల్ని బాగా చూస్తారు సార్ ఆయన. ఏడీస్ లేకపోతే సెక్షన్స్ ఉండవు ఆయనకి. ఇతను నా పర్సనల్ బాయ్, వాళ్ళు లేడీలు, వీళ్ళు యాక్టర్లు అందరూ ఒకటే. నేను చెప్పాను మా ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చినా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది, ఎవరో తెలిసిన అబ్బాయి వచ్చినా సేమ్ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు అంతే. ఆయన వాళ్ళు అక్కడ ఉండాలి, వీళ్ళు ఇక్కడ ఉండాలి, ఈ భేదాలు అసలు ఏమి కేటగిరీస్ ఏమి ఉండవు ఆయన దగ్గర. అందరూ ఒకటే, మనిషి ఒకటే అని చూస్తాను. టచ్ లో ఉన్నారు సార్?
వాట్సాప్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే ముంబైలో షిఫ్ట్ అయ్యారు సార్, ఆఫీస్ అంతా కూడా అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో టచ్లో ఉన్నారు. చూడమని చెప్పారా సిరీస్? పెట్టానండి, లింక్స్ ఇచ్చా, అడగాలి చూసారా ఏంటి ఒకసారి ఆయన ఫీడ్బ్యాక్ ఏంటో. బట్ ఆయన ఏంటంటే ఎప్పుడు చెప్పినా కమర్షియల్ సినిమా తీ ప్రదీప్ అంటారు. ఎందుకంటే ఆయన గురువుగా ఒక టీచర్ లాగా నన్ను చూసిన ఆయనకి నా స్ట్రెంగ్స్ అవి నాకు తెలుసు కాబట్టి ఇంకా సిరీస్ కాదు ఇంకా కమర్షియల్ సినిమాకి రా నువ్వు, పెద్ద సినిమా తీ అంటారు. లేదు సార్ వస్తున్నాను అని చెప్పాను మొన్న లాస్ట్ టైం ఫోన్లో మాట్లాడినప్పుడు. ఏంటి సత్యదేవ్ మీకు ఎలా కనెక్షన్ అయింది? ఎందుకంటే మీ ఇద్దరు సేమ్ బ్యాక్గ్రౌండ్. అవునండి, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. మనోడు రాత్రి వరకు ఉండే తెల్లారి షూటింగ్. అవును, ఐబీఎంలో చేసేవాడు. ఐబీఎంలో చేసేవాడు. అతను ఒక ట్రావెల్, వాళ్ళ కష్టం మీ కష్టం కానీ చూస్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు మీరు కానీ సత్యదేవ్ గారు. మీ ఇద్దరు సినిమా కూడా మీది కూడా ఫస్ట్ సినిమా అతనితో. అవును సార్. ఎట్లా ఉంటుంది మీ ఇద్దరు కనెక్షన్? ఎక్కడ కుదిరింది సత్యదేవ్? అంటే యాక్చువల్గా జగన్ గారికి పరిచయం చేశాను సార్ నేను తన్ని. ఇప్పుడు ప్రదీప్ అద్వైతం అని ఆయన వైజయంతిలో సినిమా చేస్తున్నాను. అతను నాకు ఇప్పటి నుంచో ఫ్రెండ్. ఇలా హార్ట్ అటాక్ మేము ఆడిషన్స్లో ఆదా శర్మ వాళ్ళది రిహార్సల్స్ ఏవో జరుగుతున్నాయి 7 acres-లో. ఈయన ప్రదీప్ అక్కడ ఎడిటింగ్ జరుగుతుంది. ఒక సినిమా మేనే ప్యార్ కియా అని చెప్పి ఒక సినిమా తీసాడు. ప్రదీప్ మా హీరోయిన్ ఇలా ఉంటుందని, లేదు భయ అయిపోయింది హీరోయిన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం అంటే, లేదు ఇంకో ఆర్టిస్ట్ ఉన్నట్టు చూస్తావా అని చెప్పి సత్య ఒక క్లిప్ ఒకటి చూపించాడు. చూపిస్తే అసలు ఎవరైతే ఇంత బాగా చేస్తున్నాడు అంటే దాంట్లో ఓల్డ్ ఏజ్ గెటప్ అండి. ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చుని అసలు ప్రకాష్ రాజ్ గారు లెవెల్ ఆఫ్ యాక్టింగ్, అసలు మన యాక్టింగ్ కాదు ఇది, ఇక్కడ కుర్రోళ్ళు చేసేది కాదు అంటే. అప్పటి నుంచి నాకు అది జరిగి 1 year అయిపోతుంది. ఇంకా జ్యోతిలక్ష్మి మొత్తం క్యాస్టింగ్, మొత్తం రైటింగ్ సైడ్ ఇంక మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ నేను చూసుకున్నాను. ఉన్నప్పుడు అప్పుడు తనకు ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నాను. అప్పుడు ఎప్పుడో చూపించావు కదా అతను ఏం చేస్తున్నాడు అంటే, సత్య పంపిస్తాను ఆగని చెప్పి వెంటనే అనగానే సత్య అప్పుడు టక్మని ఐటీలో అక్కడ ఉండేవాడు ఐబీఎం మైండ్ స్పేస్ దగ్గర. వెంటనే వచ్చాడు తను. మీరు పెట్టింది అనేది అంతా సత్య. సో అలా రాగానే అంటే నేను వేరే క్యారెక్టర్ అనుకున్నాను సార్. హీరో అని నా మైండ్లో లేదు. దాంట్లో ఒక రోల్ ఉంది, దానికి బాగుంటాడని నేను అనుకున్నాను. తను ఆడిషన్ ఇచ్చాడు. అప్పటి వరకు అసలు దాదాపు పెద్ద ఆడిషన్ సార్ అది. చాలా మంది వచ్చారని చెప్పాడు. అంటే ఇండస్ట్రీలో అంత ఆడిషన్ జరుగుండొచ్చా నాకు తెలియదు. ఎందుకంటే ఉన్న థియేటర్ గ్రూప్స్, రంగస్థలం వాళ్ళు, ఓపెన్ కాల్, ఆడిషన్ కాల్ అంతా నేను ఆవిడ చార్మి గారు ఉండేవారు, ఆవిడ ఇద్దరం కలిసి చూస్తుండేవాళ్ళం. సత్య వచ్చాడు. అప్పటి వరకు అందరూ సినిమా డైలాగులు అరిచి ఇది చేసి అది చేసి వెళ్ళిపోతే ఇతను వచ్చాడు, కూర్చున్నాడు కుర్చీలో, ఇలాగా సాఫ్ట్ గా పర్ఫామ్ చేశాడు ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు. అసలు మాకు అర్థం కాదు ఏం చేస్తున్నాడు ఇతను, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే. మన లెవెల్ ఆఫ్ ఇది కాదు, ముంబైయా లేకపోతే కేరళనా, క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఆర్గానిక్ అయిపోయింది. రాత్రి రాము గారు కూడా వచ్చారు సాయంత్రం. ఆడిషన్స్ మేము బెస్ట్ అనుకున్నవి చూపిస్తే ఎవరితను ఇంత బాగా చేసాడు అనగానే అయిపోయింది సార్. నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు పిలిచారు. ఇలాగ ప్రదీప్ నన్ను వచ్చాడు కదా అబ్బాయి ఒకసారి పిల్ల అంటే, ఫోన్ చేస్తానని పిలిచాడు. వస్తే ఇద్దరు ఉన్నాం, నేను సత్య జగన్ గారు. ఉంటే కొంచెం లావు ఉండేవాడు కొంచెం సత్య. అబ్బాయి ఒక 20 kilos తగ్గు నెలలో, నువ్వే హీరో అన్నారు. ఇద్దరు మొహం చూసుకున్నాం నేను సత్య. అనగానే బ్రో నిజమా ఏంటి నాకేం తెలుసు, ఆయన చెప్తున్నారు కదా తగ్గిరా అనగానే పాపం తను విత్ ఇన్ 25 days ఒక 16 kilos 18 kilos తగ్గాడండి. లీన్ అయిపోయాడు. రాగానే ఇంకా నిద్ర పట్టదు కదా. ఉరి గారు పిలిచి జగన్ గారు, ఆయన నా నెక్స్ట్ సినిమా నువ్వు హీరో అంటే దీనికి, బట్ ఆయన హీరో అనేసరికి ఇద్దరు మొహాలు చూసి కింద దిగాము. ఇంకా తను కూడా ఇంకా అదే పనిలో ఉన్నాడండి. అలా స్టార్ట్ అయింది ఇద్దరు ఫ్రెండ్షిప్. సో ఏం కావాలి నీకు, గిఫ్ట్ అని కావాలా, అది ఇది అనేవాడు. నాకేం వద్దు, నేను కథ రాసుకుంటా, నీకు ఆ కథ నచ్చితే నాకు డేట్లు ఇవి, సినిమా చేద్దాం ఇద్దరం అంటే. ఆ కమిట్మెంట్ మీదే నాకు 47 days పెద్ద హీరోతో కమిట్మెంట్ ఉందండి. ఆయన బ్యానర్లో కూర్చో, నువ్వు ఇక్కడ రాసుకో, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మార్చు, అది ఇది అన్నారు. అన్నా కూడా నా కమిట్మెంట్ సత్య తను అనుకున్నాడు, నేను అనుకున్నాను. అప్పుడు బ్లఫ్ మాస్టర్ కూడా తను ఇంకా సైన్ చేయలేదు. సో అట్లా ఇద్దరం టేక్ ఆఫ్ చేసాం. అట్లా ముందుకెళ్ళి రఘు గారు అక్కడ పరిచయం ఉన్నారు. తమ్ముడు ఇలా అనుకుంటున్నా, మా ఫ్రెండ్స్ నేను ఇలా ఏదైనా కథ ఉంటే చూడు చేద్దాం అన్నారు. అంటే సరే అన్న అని చెప్పి ఆయనకి ఇలా మొత్తం ఫాస్ట్గా మూవ్ అయింది. ఇప్పుడు ఎట్లా టచ్లో ఉంటాడా సత్య? టచ్ ఉంటాడు రెగ్యులర్. సూపర్, మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ అండి. సూపర్ సార్. అక్కడి నుంచి ఈ వెబ్ సిరీస్ సర్వశక్తి మధ్యలో పెళ్లిగోళ నోట్ చేశాను సార్, తమాడా మీడియా వాళ్ళది. అభిజిత్ హీరో. అవునవును. తర్వాత బిగ్ బాస్ అభిజిత్, వర్షిని అమ్మాయి యాంకర్ వాళ్ళతో. అది చిన్న అప్పటికి సిరీస్ కొత్తగా, ఇప్పటికి ఇంకా పరిచయం లేదు మనకి. పెళ్లిగోళ 3 అని చెప్పి వాళ్ళ 3rd season అప్పటికే. అది నేను డైరెక్ట్ కామెడీ అంటే, అది ప్రాపర్ గోదావరి జిల్లా బేస్డ్ కామెడీ. అదొకటి చేశాను. అది వ్యూ అనే యాప్ ఉండేదండి. అది ఇప్పుడు లేదు, ఇక్కడ ఇండియాలో ఆపరేషన్స్ లేదు, అందుకు అంత చెప్పట్లేదు. కానీ మంచి చాలా అంటే కామెడీ బాగా చేయగలను అనే ధైర్యం ఇచ్చింది వెబ్ సిరీస్. తర్వాత సర్వం శక్తిమయం.
సార్ ఇందాక మీరు ఒక మాట చెప్తూ ప్రదీప్ మీ స్ట్రెంత్ యాక్షన్ డ్రామా అన్నారు, పూరి గారు అన్నారు. మీ పర్సనల్గా మీ స్ట్రెంత్ ఏంటి? నాది డ్రామా సార్. బేసిక్గా డ్రామాస్ ఎమోషన్స్ పట్టుకోగలను అనేది అయితే నాకు ఇప్పటికి ఈ 2 ప్రాజెక్టులు ఎస్పెషల్లీ సర్వశక్తిమైన తర్వాత వికెట్ గారి తర్వాత డ్రామా ఎమోషన్స్ అనేది పట్టుకోగలుగుతున్నా. అంటే దాంట్లో ఏదో గొప్ప అయిపోయినాను కాదు కానీ బట్ అట్లీస్ట్ ఆ బేసిక్స్ తెలిసాయి నాకు, ఇంకా బాగా చేయగలను అనే ధైర్యం వచ్చింది. అట్లా యాక్షన్ డ్రామాస్, క్రైమ్ డ్రామాస్ చెప్దాం, ఇంటెన్స్ డ్రామాస్ చెప్దాం అని అయితే ఐడియా. సార్ మీరు ఐటీ నుంచి వచ్చారు, రాము గారు దగ్గర వాళ్ళ దగ్గర మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి చదువుకున్నారు, మీరు ఓన్గా కథలు రాసుకోగల శక్తి మీ దగ్గర. అవును సార్. ఎందుకు తేజ దగ్గర నుంచి కథ ఎందుకు తీసుకున్నారు? బట్ ఇంకోటి వేరే రైటర్ దగ్గర నుంచి కథ తీసుకుంటే యాజ్ ఎ డైరెక్టర్గా అది మీరు ఓన్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. అవును సార్. మీరు దాంట్లో దూరడానికి, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లోకి మీరు వెళ్ళాలి, పరకాయ ప్రవేశం చేయాలి, లేకపోతే మీరు ఫుల్ఫిల్ చేయలేరు. అవును సార్. వేరే వాళ్ళ రైటింగ్లో మీరు చేయడానికి, ఎందుకంటే ఓన్ కథ రాసుకునే శక్తి ఉంది, ఆలోచన ఉంది, మేధస్సు ఉంది, పూరి గారు మార్క్ కూడా ఉంది. అటువంటిది వేరే వాళ్ళ కథ మీకు అంతగా ఇంప్రెస్ చేయడానికి రీజన్ అంటే ముందు కథగా అది చాలా మంచి కదా సార్. ఆల్రెడీ రామ్ తలూరి గారు దాన్ని చాలా పెద్ద సినిమాగా ప్లాన్ చేశారు. ఓకే. జీవాల్లోకి నచ్చి అతనికి జాబ్ అక్కడి నుంచి కాల్ వచ్చింది. నాకు ఎప్పటి నుంచో పరిచయం రామ్ సార్, ఈ తేజ ముందు నుంచి అనుకున్నాం ప్రాజెక్ట్, ముందుకెళ్ళలేదు. బట్ కథగా అది చాలా మంచి కథ, ఆల్రెడీ అందరినీ మెప్పించిన కథ. సో అది ఒకటి ఇంట్రెస్ట్ అండి. మీరు అన్నట్టుగా వేరే వాళ్ళ కథలోకి మనం ఒక పరకాయ ప్రవేశం లాగా ప్రతి పాత్రని మనం ఓన్ చేసుకోవాలి. అది నాకు పెళ్లిగోల అందుకే చెప్పేశారు. అక్కడి నుంచి మొదలైంది ఎక్సర్సైజ్. అది టిల్లు 2 డైరెక్టర్ మలిక్ రామ్ కథ. అది తన రాసిన కథకి నాకు టైం పట్టింది. ఒక 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు తీసాక ఇది కాదు ప్రదీప్ అని టేబుల్ మీద డిస్కషన్ ఉండేది. అంటే అదేంటి నేనేమో మిస్ అవుతున్నానా అంటే ఆ రైటర్ సోల్ మిస్ అవుతున్నాను నాకు తర్వాత అర్థమైంది. తర్వాత మళ్ళీ ఇంకా అక్కడి నుంచి దాన్ని మోడిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాను సార్. అది బాగా ఎక్సర్సైజ్ గా నాకు హెల్ప్ అయింది పెళ్లిగోల అనేది. దాని తర్వాత బిఎస్ రవి గారి కథ, ఆయన అప్పటికే పెద్ద రైటర్. సో కథగా ఆయన కథని ఓన్ చేసుకోవడం సర్వశక్తిమయం అనేది అదొక ఛాలెంజ్ గా తీసుకున్నా. తర్వాత నాకు అక్కడ ఆ ఎక్సర్సైజ్ హెల్ప్ అయిందండి. వేరే వాళ్ళ కథలను కూడా ఓన్ చేసుకుని వాళ్ళ అనుకున్న ఆ సోల్ మిస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రీడమ్. అంటే ఇప్పుడు ఏదో మేము ఇచ్చిన సీన్ పేపర్ ఇలాగే ఉండాలి, ఈ డైలాగ్ ఎక్కడే పడాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఎవరు పెట్టలేదు. సో అది తేజ అయినా కూడా బ్రో మీ ఇష్టం అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ లిబర్టీ ఉంటేనే చేయగలం సార్. ఎందుకంటే యాస్టీస్ గా మక్కీ టు మక్కీ ఆ షార్ట్ అంటే అది మెకానికల్ గా ఉంటుంది తప్ప డైరెక్టర్ ప్రతి మనిషి ఒక పాయింట్ ని అతని విజన్ లో చూడలేడు. అదే అండి, రైటర్ ఒక విజన్ లో చూస్తారు, డైరెక్టర్ విజన్ వేరేగా ఉంటుంది, కెమెరామెన్ ఒక్కో రకంగా చూస్తారు. అవునండి. సో అది ఆ లిబర్టీ కూడా నాకు ప్రొడక్షన్ వాళ్ళ సైడ్ నుంచి, రైటర్ ముఖ్యంగా, జీ వాళ్ళు ఇవ్వబట్టి ఇంకా నేను వాటిని నాకు అనుగుణంగా దాన్ని ట్వీక్స్ చేసుకుంటూ ఇలా చేసుకున్నాను అని చెప్పి వాళ్ళకి సీన్ అయిపోయిన తర్వాత ఒక ఆన్లైన్ కట్ చూపించేవాడిని. అలా ముందుకెళ్ళేవాడిని సార్. సినిమాకి ఎంగేజింగ్ పాయింట్ ఇంటర్వెల్ ఉంటుంది. అవునండి. ఇంటర్వెల్ హై చూపించాలి. ఒక ఐపీ చూపించిన తర్వాత క్లైమాక్స్ ఒకటి సెకండ్ హాఫ్ నుంచి ఎట్లా చెప్పినా కూడా క్లైమాక్స్లో హై చూపించుకుంటాం, లేకపోతే క్లైమాక్స్ పెట్టుకోవటం, ఒక హ్యాపీ ఎండింగ్తో బయటికి వెళ్తాం. 2-3 హైలు ఉంటే సరిపోద్ది ఒక సినిమా వచ్చేటప్పుడు. మధ్యలో మనం ఏదైనా చెప్పుకోవచ్చు, ఎమోషన్ చెప్పొచ్చు, ఫైట్స్ చెప్పొచ్చు, పాటలు చెప్పొచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు, కథ చెప్పొచ్చు, నెరేషన్ కానీ ఏదైనా చెప్పుకోవచ్చు. వెబ్ సిరీస్ వచ్చేపాటికి అట్లా కాదు. ప్రతి ఎపిసోడ్ ఎండ్ పాటికి హై ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వాలి. దానికి కంపల్సరీ సెకండ్ దానికి లీడ్ ఇవ్వాలి. అంటే మీరు 6 ఎపిసోడ్లు అంటే 5 హైలు చూపించాలి, ఖచ్చితంగా పక్కా ఉండాలి. కంపల్సరీ ఇంట్రెస్టింగ్ ఇది ఉండాలి. హుక్ పాయింట్ ఉండకపోతే ఇంట్రెస్టింగ్ ఉండదు. అవునండి. మీకు సినిమా కష్టం అనిపించిందా, సిరీస్ కష్టం అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే సిరీసే కష్టం సార్. ఎందుకంటే మీరు అన్నట్టుగా సినిమాకి బీట్స్ చూసుకుంటే హైస్ ఒక 5-6 సరిపోతాయి. పావుగంట గ్యాప్స్ లో ఒక 6 హైస్ ఇచ్చినా ఒక మంచి కథ, స్క్రీన్ ప్లే దానికి కరెక్ట్ గా ఉంటే చేసేయచ్చు. మంచి కథ, మంచి 5 పాటలు 15 నిమిషాలు ఫైట్స్, 5 ఫైట్స్ పెట్టుకున్నా, ఒక 3 ఫైట్లు ఉన్నా కూడా మీకు డ్యూరేషన్ వెళ్ళిపోతుంది. కానీ వెబ్ సిరీస్ అలా కాదు సార్. ఇది ప్రతి ఎపిసోడ్ మీరు అన్నట్టుగా ఒక మంచి బ్యాంగ్ పడాలి, సో దట్ ఆడియన్స్ వదలకూడకుండా మళ్ళీ ఇంకో దానికి రావాలి. పైగా సినిమాలో ఛాన్స్ ఉండదు. ఫస్ట్ హాఫ్ వరకు క్షమిస్తారు, సెకండ్ హాఫ్ వస్తే ఇంక లేచి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ రిమోట్ చేతిలో ఉంటుంది, మార్చేస్తారు. సో ఎపిసోడ్ లో ఎక్కడైనా బోర్ కొట్టిందా వీఆర్ గాన్. సో చాలా ఎడ్జ్ మీద ఉంటూ ఆ జాగ్రత్తగా తీసుకుంటూ రాయటం దగ్గర నుంచి తీయటం, ఎడిట్,
అంత చాలా జాగ్రత్తగా. సార్ మొన్న ఒక ఎట్లాగా మీ యంగ్స్టర్ రైటర్ కమ్ డైరెక్టర్ని కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అనిపించింది, చెప్పారు ఆయన ఎందుకంటే మోహన్ కృష్ణ గారిని అడిగినప్పుడు చెప్పారు, ఇవాళ ఏమాత్రం లూజ్ ఫ్రేమ్స్ ఉన్నా లూజ్ సీన్స్ ఉన్నా వాడు ఫోన్లోకి వెళ్ళిపోతున్నాడు, ఇమీడియట్ గా రీల్స్కి వెళ్ళిపోతున్నాడు, ఇలా చూస్తున్నాడు సినిమా. ఈ టైంలో కొన్ని సెన్సిబుల్ విషయాలు ఉంటాయి, డైరెక్టర్ చెప్పాల్సిన సెన్సిబుల్ విషయాలు ఉంటాయి. పక్కన ఏంటి అన్నాడు, సార్ చూడరు సార్ దీన్ని ఫోన్లోకి వెళ్ళిపోతారు సార్ అంటాడు. దాన్ని అది మీకు ఎడిటేబుల్ మీద చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఎందుకంటే మీరేమో ఆ సీన్ కంపల్సరీ కావాలి, ఎమోషన్ క్యారీ అవ్వాలంటారు. అతను ఎడిటర్ ఏమంటాడంటే, ఎడిటర్ కానీ మీ డైరెక్షన్ టీమ్ కానీ, సార్ ఇంత ల్యాగ్ పెడితే మనం వాడు ఫోన్లోకి వెళ్ళిపోతారు సార్ అంటారు. అక్కడ కంపల్సరీ కొన్ని సీన్స్ లేపేయాల్సి వస్తుంది మీరు నిర్దాక్షిణ్యంగా. దాన్ని మీరు ఎలా చేస్తారు, దాన్ని ఓవర్కమ్ అవుతారు? అంటే సార్ ఇప్పుడు మనమే రాసుకుని మనమే తీస్తే ఆ జింక్స్ లో ఉంటాం సార్, ఆ మేటర్. ఎందుకంటే మనం రాసుకుంటాం, అదే మనం తీస్తాం. సో ఆ జడ్జిమెంట్ ఎక్కడో అక్కడ మనం కూడా ఆ సీన్ ఉండాలేమో అనుకుంటాం. బట్ ఇప్పుడు నేను అనుకోకుండా లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ ఏదైతే ఉందో వేరే వాళ్ళ స్టోరీస్ అవి. సో నేను ఒక ఆడియన్ గా వాటిని ముందు మైండ్ లో విజువలైజ్ చేసుకుని షూట్ చేశాను. సో టేబుల్ మీదకి వచ్చేసరికి నేను ఒక ఆడియన్ లానే ఉంటాను సార్. సో అక్కడ నాకు ఎడిటర్ మా సాయి గారు, హనుమాన్ ఎడిటర్ సాయిబాబు, ఇద్దరం కూర్చుంటే ఒక ఆడియన్ డిస్కషన్ లా ఉండేది మా ఇద్దరిది. అంటే ప్రదీప్ గారు ఇక్కడ చిన్న ఉంటుందా, లేదంటే ఇది ఉండాలి. సో ఇది వేరే వాళ్ళు కదవడం వల్ల నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసి వాటిని ట్యూనింగ్ అవనివ్వండి చేసుకోగలుగుతాను సార్. నేను చెప్పిన పాయింట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఎందుకంటే ఒక రైటర్ గా ఉన్నప్పుడు రైటర్ డైరెక్టర్ ఒకళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలనుకుంటారు సార్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న థాట్ వాళ్ళ బ్రెయిన్ నుంచి వచ్చింది, వాళ్ళు తీసింది. ఆబ్వియస్లీ నేను కరెక్ట్ గా రాసుకున్నా, కరెక్ట్ గా తీసుకున్నాను అనుకుంటారు. సో అది మోస్ట్లీ ట్రిమ్ చేయడానికి వాళ్ళకి ఎక్కడో మనసు ఆగదు. అంటే ఎందుకు ఉంది కదా, బాగుంది కదా, బాగుంటుందిలే అనే ఒక లెవరేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ గా ఓన్లీ ఐఎమ్ ద డైరెక్టర్, ఇట్స్ నాట్ మై రైటింగ్ మై సీన్. సో నాకు అక్కడ దయ ఇవే ఉండవు సార్. నేను ఒక ఆడియన్ లో ఉంటాను టేబుల్ మీద. సో బోర్ కొడుతుంది ఏంటని నాకే అనిపించచ్చు, ఇది వర్కౌట్ అవ్వదేమో, వాటి అనవసరం ఏమో. సో అది నేను కన్విన్స్ చేసే వాళ్ళని, ఏమంటే ఇది సెట్ అవ్వదు, ఎడిటర్ నేను డిస్కస్ చేసుకుని, అది అందుకే అదొక ప్లస్ పాయింట్ ఉంది సార్. వేరే వాళ్ళ కథలు డైరెక్ట్ చేయడం అనేది కొంచెం ఆ ఫైన్ ట్యూనింగ్ మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే సార్. సార్ అమరగిరి దేవస్థానం 1940s బ్యాక్ డ్రాప్ అంటే నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే అప్పుడు లోకాన్ని సృష్టించాలి, ఆడియన్ని ఆ జోన్ లోకి తీసుకెళ్లిపోవాలి, వాడు అక్కడి నుంచి బయటికి రానివ్వకూడదు, అక్కడనే కట్టడి చేయాలి. లేకపోతే ఏమాత్రం బయటకు వచ్చినా కూడా వాడు మన ట్రాక్ లో ఉంటాడు. మీరు అన్నట్టు చేతిలో రిమోట్ ఉంటుంది. సినిమా కంటే కొంచెం బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు, ఏదో కొనుక్కుని వచ్చినా ఉంటాడు, సినిమా చూస్తాడు, వాడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి అట్లీస్ట్ కొంచెం టైం ఇస్తాడు మనకి. రెండో సీన్లో అయినా మీరు ఏదో చేయొచ్చు. ఇక్కడ కంపల్సరీ మీకు ఏ మాత్రం లేకపోయినా ఇట్లా వచ్చేస్తాడు అవుట్. ఇక మరి దానికి మీ సిరీస్ కనెక్ట్ కావాలంటే చాలా టైం పెట్టేస్తాడు వాడికి, ఎవరో చెప్తే తప్ప కనెక్ట్ కాడు. అటువంటిది చాలా టాస్క్ ఇవాళ రోజుల్లో. ఆ జోన్లోకి మీరు తీసుకెళ్ళటానికి మీరు పడిన కష్టంతో, కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర నుంచి, ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి, సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి, మీరు అక్కడ స్తంభాలు ఉండకూడదు, ఫోన్స్ ఉండకూడదు, ఎలక్ట్రికల్ సంబంధించిన ఏవి ఉండకూడదు, ఏమి అసలు ఆ బ్యాక్ డ్రాప్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. ఎట్లా సార్ ఎన్ని నెలలు కష్టపడ్డారు, ఎంత హోంవర్క్ చేశారు? ఇది మంత్ సార్, చాలా ఫాస్ట్ గానే ప్రీ ప్రొడక్షన్ చేసాం. అంటే నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆగస్ట్ లో టేకప్ చేశాను, డిసెంబర్ కి షూట్కి వెళ్ళాం. హార్డ్లీ 2-3 months నేను, అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది సార్ నా ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా. వెరీ ఆన్ పేపర్ చాలా క్లియర్ గా ఉంటుంది. ల్యాప్టాప్ లో కూడా రెఫరెన్స్లు అవనివ్వండి, ఆర్టిస్ట్ చాయిస్లు అవనివ్వండి, ఆప్షన్స్ అవనివ్వండి, ఇవంతా కూడా గ్రౌండ్ వర్క్, పేపర్ వర్క్ అంతా కూడా ప్రొడ్యూసర్ గారికైనా లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీటింగ్స్ లో ఉన్నా కూడా ఆన్ ద స్పాట్ చూపిస్తా వాళ్ళకి. సో ఆ క్విక్ గా డెసిషన్స్ తీసుకుని కాస్టింగ్ అవనివ్వండి, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళతో కూర్చుని ముఖ్యంగా ముందు లుక్స్ క్రాక్ చేసుకున్నాం సార్. వాళ్ళ గెటప్స్ ఎలా ఉండాలి, వాళ్ళ మేకప్ ఏంటి, ఇవన్నీ క్రాక్ చేసిన తర్వాత కాస్టింగ్ అనుకుని వాళ్ళకి లుక్ టెస్ట్ చేసుకున్నాం. చేసి అవి ప్రజెంట్ చేసాం జీ వాళ్ళకి. వీళ్ళు ఎలా కాస్టింగ్, వీళ్ళండి వీళ్ళు ఎలా ఉంటారు, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక 2 షేడ్స్ ఉంటాయండి, యంగ్ ఓల్డ్. సో అవి వాళ్ళకి కన్విన్సింగ్ గా యంగ్ గెటప్ ఎలా ఉంటుంది, ఓల్డ్ ఎలా ఉండబోతుంది అని చూపిస్తే ఒక మీటింగ్ లో అది అయిపోయింది సార్. సో అంత క్లియర్ గా ప్రీ ప్రొడక్షన్ చేసాం. తేజ గారు మీ దగ్గర కథ తీసుకొచ్చిన తర్వాత, లేకపోతే జీవాలను ఒప్పించిన తర్వాత, ఎస్ఆర్టీకి వెళ్ళిన తర్వాత మీరు మీ తరపు నుంచి కానీ ప్రదీప్ మద్దాలి తరపు నుంచి కానీ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయా, మీ మార్కు కనిపించారు? ఖచ్చితంగా కొన్ని. అంటే ఇప్పుడు ఈ రఘుపతి పాత్ర ముందు వేరేలా ఉండేదండి, తను రాసుకున్న కథ వేరే. అంటే బ్యాక్ స్టోరీ 1940s లో ఇతను రఘుపతి ఏంటి, షిజు గారిని మావగారు రాజుని ఎలా ఒప్పించాడు, ఆ వేరే కథలా ఉండేది. బడ్జెట్స్ పరంగా కూడా అండ్ స్పాన్ పరంగా కూడా అంత అనవసరం ఈ కథకి, ఎందుకంటే లేయర్స్ ఇప్పటికే చాలా ఉన్నాయి, సబ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి.
అని దాంట్లో ఉండవని చేసుకుని ఈ రఘుపతి పాత్ర ఏదైతే ఉందో అది నేను అనుకున్న, అంటే చాలా వాళ్ళు 2-3 వర్షన్స్ అనుకున్నారు రఘుపతి ఇలా ఉంటే బాగుంటుందని. కానీ ఇతను ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అయితే తనలో ఒక దురాశ ఉంటే ఏంటి అంటే, దో ఈజ్ ఏ కమ్యూనిస్ట్, ఒక రాజు సంస్థానంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు రాజ్యాధికారం కోసం ట్రై చేస్తున్నాడా అనే దాంట్లో అది నా వర్షన్ రాసుకున్నాను. అలాగే కొన్ని ఎపిసోడిక్ ఎండింగ్స్, కొన్ని సీన్స్ అవనివ్వండి రీరైట్స్ చేసుకుంటూ ఖచ్చితంగా సార్, ఎందుకంటే యాస్టీస్ గా చేయడం కష్టం. ఎందుకంటే సీన్ పేపర్ పట్టుకుని చేస్తే దానికి ప్రదీప్ పక్కర్లే, ఎవరైనా కెమెరామెన్ బ్లాగులు పెడతారు. బట్ నేనుగా నాకున్న సెన్సిబిలిటీస్ కి ఆ ఎమోషన్ నాకు పట్టిందా, ముందు నాకు పడితే అది నేను ఆర్టిస్టులు కన్విన్స్ చేయగలను. సో అందుకు దాని మీద హోంవర్క్ చేస్తూ ఏమన్నా అటు ఇటు డైలాగ్ ఏమన్నా లెంత్స్ ఎక్కువ ఉన్నాయా, మీటర్ ఏమన్నా కరెక్ట్గా ఉందా, ఈ డిస్కషన్ అంతా కూడా అతనికి అప్డేట్ చేసి అతనికి ఎక్కడ మళ్ళీ యాజ్ రైటర్ గా వాళ్ళకి భయం ఉంటుంది. అంటే మీరు రాసుకున్న కథ సోల్ ఏమన్నా వీళ్ళు డిస్టర్బ్ చేస్తారా అనేది ప్రతి రైటర్ గా ఉంటుంది. అంటే బయట వాళ్ళు వచ్చి దీన్ని తొక్కేస్తున్నారు అనే దీంట్లో ఉంటారు. సో దీన్ని అది కాదు, ఇది ఇందుకు చేస్తున్నాం అనే కన్విన్సింగ్ గా వాళ్ళకి కన్విన్స్ చేసి ఒప్పించి చేసేవాడిని. సూపర్ సార్. సార్ నరేష్ అగస్త్య వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్, మంచి పేరు రావాలి, మంచి కమర్షియల్ బ్రేక్ రావాలి తప్ప మంచి ఆర్టిస్ట్ అవుతాడు. అతను ఛాయిస్ ఎవరిది, మీద ఎస్ఆర్టీ వాళ్ళదా G5 వాళ్ళదా? ఎందుకంటే గతంలో ఒకసారి ఏదో వెబ్సైట్ చేస్తున్నప్పుడు G5 లోనే ఇంకోటి చేస్తున్నా భయ్యా భలే సుష్మిత గారితో చెప్పిన ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, నాతో చెప్పాడు భలే ఉంటుంది అది మాత్రం అని చెప్పాడు. అప్పుడు మంచి పేరు వచ్చింది. వాళ్ళ ఛాయిసా మీద? అంటే నాది నేనుగా ఒకసారి వాళ్ళకి ఆప్షన్స్ అడిగారు నన్ను, నేను టేబుల్ మీదకి వచ్చాక నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఏంటి అని. ఇలాగా 2 ఆప్షన్స్ ఇచ్చాను దాంట్లో, నరేష్ ప్రైమరీ దాంట్లో చెప్పగానే వాళ్ళు కూడా పరువు చేస్తున్నారు, అప్పటికి ఇంకా షూట్లో ఉందండి పరువు. సో వాళ్ళు రషెస్ చూశారు, తనైతే బాగుంటుంది అనగానే కథ చెప్పాం. తను కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు. తను ముఖ్యంగా 2వ పాత్ర చేస్తానంటాడు తారక్ పొన్నప్పది. లేదు నువ్వు ఇదే చేయాలి, అది వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పి అలా కన్విన్స్ చేసాం. సరే డిటెక్టివ్లో ఉన్నారా 1940లో? మనకి ఎప్పటి నుంచి ఉన్నారు సార్ డిటెక్టివ్ అని కాకపోయినా ఒక గూఢచారి, అది రాజు సంస్థానం అవనివ్వండి, బ్రిటిష్ కాలంలో స్పైస్ అవనివ్వండి, పేర్లు మార్చాయి తప్ప ఒక స్పై, ఒక గూఢచారి అనేవాడు ఎప్పటి నుంచో. అదే యాక్చువల్ గా తెనాలి రామకృష్ణుడు ఆయన దగ్గర కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో కొన్ని రోజులు అలా ముసుగులో మారువేషంలో స్పైగా తిరిగారు ఆయన, గూఢచారులు అనేది దాన్ని బేస్ చేసుకున్న ఇదే వికట కవి. ఓకే ఏంటి సార్ వికట కవి? తిప్పి చెప్పినా కూడా సేమ్ అదే టైటిల్ వస్తుంది. అవునండి. ఇట్లా ఎన్ని ఉంటాయి తెలుగులో పదాలు ఇటువంటి? నేను పొద్దున డిస్కషన్ వచ్చింది మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు వికట కవి తిప్పినా కూడా మళ్ళీ అదే టైటిల్ వస్తుంది. ఇటువంటి ఎన్ని ఉన్నాయి ఇంకా వికట కవి లాంటివి? ఉన్నాయి సార్. ఏంటి స్పైకి వికట కవి ఏంటి అక్కడ? తెనాలి రామకృష్ణ గారు అంతేనా? అంతే అండి. అంటే మనకి తెనాలి రామకృష్ణుడు ఆయన వికట కవి అనగానే ఒక ఫన్ గా కవిత్వాలు, ఆ హ్యూమర్ తెలుసు తప్ప ఆయనలో ఒక కోణం ఉంది అనేది చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేశాం. సో అది కూడా చెప్తే బాగుంటుంది. అంటే దో నరేష్ క్యారెక్టర్ లో కొంచెం సటిలిటీ, కామెడీ ఉంటుంది లైట్ గా పక్కన ఉండే పాత్రలతో. మరి ఎక్కువ హై కామెడీ ఉండకపోయినా క్విర్కీగా ఉంటాడు. దాంతోపాటు తను ఒక డిటెక్టివ్ అనేది తను ముందు నుంచి రైటర్ అనుకుని రాసుకుంది. సార్ 19 బ్యాక్డ్రాప్ 40 బ్యాక్డ్రాప్కి వెళ్ళారు, మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చారు. అవునండి. ఏంటి సార్ హైదరాబాద్ కి ఈ స్టోరీకి ఉన్న లింక్? కథ ఇక్కడ మొదలవుతుంది. హైదరాబాద్ లో అతను ఉస్మానియాలో చదువుకునే కుర్రాడు, తల్లికి ఒంట్లో బాగాలేదు, డబ్బు కావాలి. తను ఏంటంటే చిన్న కేసులు పోలీసు వాళ్ళకి హెల్ప్ చేస్తూ 10 రూపాయలు 2 రూపాయలు తీసుకునే అతను. తల్లికి సరే మేజర్ గా ఒక సమస్య, దానికి డబ్బు కావాలి. ఏంటి అంటే ఆయన ప్రొఫెసర్, మా ఊర్లో రాజు ఉన్నారు, ఆయనకు ఒక సమస్య ఉంది, వెళ్తావా అంటాడు. ఫస్ట్ వెళ్ళడు, అమ్మను వదిలేసి ఎలా వెళ్తానని ఇంకా సీరియస్నెస్ లో బయలుదేరతాడు. సో కథ ఇక్కడ మొదలవుద్ది హైదరాబాద్ లోనే స్టార్ట్ అవుతుంది. సూపర్ సార్, చూసుంటే అర్థమైపోయింది. ఫైనల్ గా సినిమాటోగ్రఫీ చాలా మంది చెప్తున్నారు, విజువల్స్ ఇందాక ట్రైలర్ చూసిన సినిమాటోగ్రఫీ ఏంటి చాలా ఏరి కోరి తెచ్చారట. అవును సార్. ఏంటి సార్ ఎందుకు అతను పర్టికులర్ గా అతను తీసుకురావడానికి? షోయబ్ సిద్దికి ఎందుకు అతను తీసుకురావడానికి? అంటే ఇది కథగా ముందు చూస్తే సార్, ఇది ఆ ఓల్డ్ బిల్డింగ్ అనేది ఫస్ట్ ఇందాక అనుకున్నట్టుగా మేజర్ అది. అండ్ విజువల్ ఇంపాక్ట్, విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి, తుంబాటి లాగా ఉండాలి. ఒక విజువల్ గా ఆడియన్ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లాలంటే లైటింగ్ ముందు, అంటే ఐ వేరే ఉండాలి. ఉన్నప్పుడు దీనికి ఫస్ట్ వేరే కెమెరామెన్ అనుకున్నాం. తనతో ప్రీ ప్రొడక్షన్ చేసాం, రికీస్ చేసాం, అంతా అయిపోయింది. తను వేరే ప్రాజెక్ట్ లో స్టక్ అయి ఉన్నాడు ఆ మూమెంట్ లో. లేదు బ్రో కష్టం అన్నాడు. ఒక వారంలో షూట్కి వెళ్ళాలి. ఎలా ఏంటి అనుకుంటున్నప్పుడు షోయబ్ పేరు ఆల్రెడీ టేబుల్ మీద పెట్టారు కానీ బట్ తనకి ఆ ఎక్స్పీరియన్స్ సరిపోలే. అంటే జీవాలు కన్విన్స్ అవ్వడానికి, ఎందుకంటే తనకి రియల్ ఎక్స్పీరియన్స్ అప్పటికి లేదండి. 250-300 పంజాబీ సాంగ్స్ చేశాడు. బట్ ఫిల్మ్ గా, వెబ్ సిరీస్ గా మెయిన్ స్ట్రీమ్ ఇంకా అప్పటికి చేయలే.
వాళ్ళు ఆబ్వియస్లీ రిస్క్ ఏమో కదా, ఇంత పెద్ద బడ్జెట్ మంది అనే కోణంలో ఆపారు. సరే ఇతనితో ట్రావెల్ అయ్యి ఇతనేమో బిజీ అయిపోయాడు. ఇంకా అప్పుడు వాళ్ళని అడిగా, ఇంకా నాకు ఇవ్వండి ఛాన్స్, షోయబ్ని తీసుకొస్తా, ఒక రోజు టెస్ట్ షూట్ చేద్దాం, ఎలాగో కెమెరాస్ ఇవన్నీ టెస్ట్ షూట్ చేసుకోవాలి మనం, వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలండి ఎలా ఉండబోతుంది ఏంటి అని, మీకు నచ్చితే ఓకే, లేదంటే అప్పుడే వెంటనే మార్చేద్దాం అనగానే సరే అన్నారు. అనగానే అప్పుడు షోయబ్ వచ్చాడు, ఒక రోజు టెస్ట్ షూట్ నైట్ షూట్ చేసాం. అతను లైటింగ్ ఇదంతా ఇంకా అసలు ఇంకా వేరే మాట పెట్టడానికి కూడా లేకుండా ఇంకా ఓకే చేస్తారు అంటే చాలా మంచి కెమెరామెన్ సార్. సూపర్ సార్. సార్ సినిమాకి కానీ వెబ్ సిరీస్ కానీ ఒక బడ్జెట్స్ ఉంటాయి. వెబ్ సిరీస్ వచ్చేపాటికి ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చి దీంట్లోనే ఫ్యామిలీ మొత్తం దీంట్లోనే ఉండాలి, ఈ దీంట్లో కంప్లీట్ చేయాలి, ఎందుకంటే సినిమాకి ఇచ్చిన బడ్జెట్స్ ఉండవు, మీకు దీంట్లో కంప్లీట్ చేయాలని ఉంటుంది. దాంట్లో ఏమైనా రాజీ పడాల్సి వచ్చిందా? మేజర్గా లేదు సార్. అంటే ఇంకా లాస్ట్కి అంటే మేబీ పోను లాస్ట్ షెడ్యూల్కి వచ్చేసరికి కొంచెం టైట్ అయ్యేది తప్ప, బట్ జీ వాళ్ళు ఇచ్చిన చాలా మంచి నెంబర్ అండి. బట్ కథ పెద్దది, కథని దగ్గరుండి అవసరం లేని చోట టోన్ డౌన్ చేసుకుంటూ విజువల్గా ఎక్కడ కావాలో అక్కడ డబ్బు పెట్టుకుని, అలాగా ప్రొడ్యూసర్ గారు టీమ్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు మేమంతా కూర్చుని వాటి ఎక్కడ కావాలి, ఎక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా మాకు రామోజీ ఫిలిం సిటీ డీల్ బాగా క్రాక్ చేశారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి అంత ఎక్స్టెన్సివ్ వెబ్ సిరీస్ ఫుల్ ఫ్లెజ్ గా రామోజీలో చేసింది లేదట. మేము ఆల్మోస్ట్ 55-60% చేసాం. ఆ క్లైమాక్స్ గుడి సెట్ వేసుకున్నాం, హౌసెస్ చేసాం, ప్యాలెస్ చేసాం, స్ట్రీట్స్, ఇలా చాలా చేసాం. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, మా సాగర్ గారు వీళ్ళంతా కూడా మంచి డీల్స్ అవి కుదుర్చుకున్నారు. అది బాగా వర్కౌట్ అయింది మాకు రామోజీ ఫిలిం సిటీ. దాని తర్వాత ముఖ్యం ప్లానింగ్ సార్, పేపర్ మీద ప్లానింగ్ ఉన్నాం. అండ్ నాకు కూడా బడ్జెట్ అనేది ఎప్పుడు అంటే మరీ ఇంకా వాళ్ళకి వదిలేసేది కాకుండా నెంబర్స్ తెలుస్తుంటాయి. ఎందుకంటే జ్యోతిలక్ష్మి సినిమాకి నేను చార్మి గారితో ఉంటూ ప్రొడక్షన్ కూడా చూసుకున్నాను. అంటే టీం అంతా ఫామ్ చేసి ఆవిడకి అప్పగిచ్చి చాంబర్ నుంచి రేట్లు అన్ని తీసుకొచ్చి చెప్తూ ఉండేవాడిని. అట్లా నాకు ప్రొడక్షన్ మీద చిన్న అవగాహన ఉంది. సో ఆ రోజు ఎంత ఖర్చు అవుతుంది అనేది నాకు ఒక నెంబర్ వచ్చేస్తుంది డిఫాల్ట్ గా, ఎక్కడ ఎక్కువ వెళ్తున్నాం. సో ఏ రోజుకి ఆ రోజు మా సాగర్ గారు ఈపీని అడుగుతుండేవాడిని, సార్ మనం నెంబర్స్ లోనే ఉన్నాం, పర్లేదు మీరు జాగ్రత్త చేసుకుని అనేవారు. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన క్రైటీరియా రామ్ గారు అదే అండి, ప్రదీప్ ఇది కథ పెద్దది, బడ్జెట్స్ ఇది, నువ్వు చేయగలవా అంటే చేస్తాను సార్ అని ఛాలెంజ్ గా తీసుకున్నా. అట్ ద సేమ్ టైం వాళ్ళ సపోర్ట్ ఉంది. సో అందరూ ఇంకా ఎక్కడ అలా అని వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వలేదు. ప్లానింగ్ సార్ మేజర్ గా, అంటే ఎక్కడ పెట్టాలి ఎక్కడ అక్కర్లేదు, బేసిక్ పేపర్ ప్లానింగ్ అంతా కాదు సార్. యాజ్ ఎ డైరెక్టర్ ప్రొడక్షన్ లో దిగి ఫర్ డేకి ఖర్చు ఎంత అవుతుంది, ప్రొడక్షన్ ఖర్చు ఎంత అవుతుంది, జనరేటర్ వచ్చిందా, క్యారవాన్స్ వచ్చినాయా, లైట్ లైన్ వచ్చినాయా, ఈ తలనొప్పి అంతా పెట్టుకుంటే క్రియేటివిటీ మీద దృష్టి పెట్టగలరా? ఉండాలి సార్, అవగాహన కూడా ఉండాలి. అంటే చాలా మంది ఏంటంటే మేము క్రియేటివ్ జాబ్ కదా మాకు అనవసరం అంటారు, అది దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే డైరెక్టర్ అనే అతనికి బాధ్యత ఉండాలి. అంటే ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టే రూపాయి బాధ్యత దగ్గర నుంచి తన మైండ్లో అది ఉంటే తప్ప. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను రాము గారు పూరి గారిని కలిసిన కొత్త రోజులు, అప్పుడు రాము గారిది అప్పలరాజు షూటింగ్ జరుగుతుంది. నేను వెళ్ళే టైంకి పూరి గారు రాము గారు ఒకటి డిస్కషన్ కాఫీ తాగితే మాట్లాడుకుంటున్నారు. సార్ అంటే పర్లేదు బయట ఉంటాను కూర్చోన్నారు, నేను థర్డ్ పర్సన్గా కూర్చున్నా. రాము గారు అప్పుడే బాంబే నుంచి చాలా రోజుల తర్వాత అప్పుడే వచ్చి తెలుగు సినిమా చేస్తున్నారు, రక్త చరిత్ర తర్వాత. ఆయన అడుగుతున్నారు, జగన్ ఏంటి ఇక్కడ మొన్న ఫైట్ మాస్టర్ ఎవరు వచ్చారు, హాకీ స్టిక్కి 20 రూపాయలు వేసాడు, అలాగే 20 స్టిక్లు తీసుకొచ్చి పెట్టాడు, ఖాళీగా ఉన్నాయి దానికి 200 వేసాడు అంటుంటే ఆ కన్వర్జేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, ఒక రామ్ గోపాల్ వర్మ పూరి జగన్నాథ్ గారు వాళ్ళు సెట్ లో వేస్టేజ్ గా పడున్న హాకీ స్టిక్ రెంటల్స్ గురించి మాట్లాడుతున్నారు. అది అవసరం లేదు, అది ఎవరికి చెప్పినా కూడా నమ్మరు, అదేంటి వాళ్ళు అని. సో దట్ ఈస్ ప్రొడక్షన్ సార్, దట్ ఈస్ డైరెక్టర్. రామ్ గోపాల్ వర్మ గారికి అది అనవసరం. బట్ ఆయన కొత్తగా అనిపించింది, బాంబేలో ఇలా ఉండదు, ఇక్కడ ఏంటి ఇలా అంటే ఈయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ కన్వర్జేషన్ గుర్తులేదు కానీ. సో ఇద్దరు ప్రొడక్షన్ చేసిన వాళ్ళే కదా, ఇద్దరు బ్యానర్స్ పెట్టి గొప్ప గొప్ప సినిమాలు తీసుకున్నారు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఇద్దరు. సో నేను అది గట్టిగా నమ్ముతాను సార్, ఒక డైరెక్టర్ అనే అతనికి బాధ్యత ఉండాలి. అంటే ఒక హాకీ స్టిక్ లేకపోతే ఒక బ్రూమ్ స్టిక్, అది సెట్ లో ఉండే ప్రతి ప్రాపర్టీ ఎందుకు వాడుతున్నాం అని క్లారిటీ ఉండకపోతే అనవసరంగా ప్రొడ్యూసర్కి అది బడినే సార్. అది సూపర్ సార్. ఫైనల్ గా మీ దగ్గర నుంచి ప్రదీప్ మద్దాలి దగ్గర నుంచి ప్రదీప్ మద్దాలి మార్క్, ఎందుకంటే మీరు చేసింది ఇద్దరు కూడా లెజెండ్సే. రాము గారి దగ్గర సినిమాలు చెప్పినా ఆయన శిష్యరేఖంలో ఆయన త్రూ వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు రూట్ రావడానికి మార్గం అయిందే కాబట్టి. తర్వాత పూరి గారు, ఇక ఇద్దరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు అంటే కంపల్సరీ మీ ఫ్రేమ్స్ తెలుస్తూనే ఉన్నాయి, మీ సినిమాలు తెలుస్తూనే ఉన్నాయి, రెండు తెలుస్తూనే ఉన్నాయి.
ఇంకా మార్క్ ప్రదీప్లోంచి ఇంకా కావాలి అనుకుంటే ఇప్పుడు ఆ రైటింగ్ ఇంకా ఎప్పుడు భయపడుతుంది? ఎందుకంటే పూరి గారు చెప్పినట్టు ఒక కమర్షియల్ ఫేజ్ కానీ ప్రదీప్ మద్దాల దగ్గర నుంచి ఒక కమర్షియల్ అంటే సార్ దానికి ఐ వెయిట్ ఫర్ ఏ ప్రాపర్ హీరో సార్. అంటే అదేదో చేయాలని చేయను, బట్ ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా సినిమా చేద్దాం ఆలోచనలు ఉన్నా. నేను ఒక హర్రర్ సైఫై హర్రర్ ఒకటి రాసుకున్నా కొత్తగా ఉండేది, అది కాక ఒక యాక్షన్ లవ్ స్టోరీ రాస్తున్నా. బట్ ప్రాపర్గా ఒక యాక్షన్ పెద్ద హీరో సినిమా అంటే ఐ వెయిట్ ఫర్ ఇట్ సార్. ఏదో వచ్చింది లేకపోతే ఇప్పుడే చేసేయాలని కాకుండా దాన్ని నేను రెడీ అయ్యి నా పేపర్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉండి దాని టార్గెట్లో ఉంటాను సార్. వీళ్ళు హీరోస్ ఇప్పుడున్న సోకాల్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్కెట్లో ఉంటాయి, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళంతా ఇమీడియట్గా రెడీగా ఉంటారా సార్ ప్రదీప్? ఎందుకంటే ఒక సినిమా హిట్ ఇచ్చారనుకోండి, ఇమీడియట్గా బ్లాక్ బస్టర్ ఇచ్చారంటే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది. యావరేజ్ ఇచ్చారనుకోండి చూద్దాం అనుకుంటారు, ఫ్లాప్ ఇచ్చారనుకోండి అసలు మనకు ఎంట్రీ కూడా ఉండదు. ఇవి ఇండస్ట్రీ సక్సెస్ బాటలోనే వెళ్తుంది ఇండస్ట్రీ. ఏదైనా మీ మీద డబ్బులు పెట్టుబడి పెట్టాలి, ప్రొడ్యూసర్ పెట్టాలన్నా కూడా అంతే. హీరో అతని ఇమేజ్ ఉంటుంది, మనం ఎవరిని తప్పట్టడానికి లేనిది. ఇక్కడ ఎట్లా ఉంటుంది హీరోలకి వెళ్ళేటప్పుడు అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకున్న సర్కిల్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమా అయితే వేరేలా ఉండేది సార్, వెంటనే ఆన్ అయ్యేది. ఇప్పుడు ఒక చిన్న అట్లీస్ట్ ఒక మీటింగ్ ఎంట్రీస్ దొరుకుతున్నాయి. అంటే వెబ్ సిరీస్ వల్ల హెల్ప్ అయ్యేది ఏంటంటే, ఓకే తను ఒక మంచి ప్రోడక్ట్ చేశాడు, కథ ఏంటో విందాం అనేది అయితే నాకు అచీవ్ చేయగలుగుతున్నా. సో పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద ప్రొడ్యూసర్స్ అవనివ్వండి, ప్రొడక్షన్ హౌసెస్ అవనివ్వండి కలుస్తున్నా. సో వెబ్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మోర్ దాన్ ఎనఫ్ సార్. ఈ తర్వాత నా కథ నా అప్రోచ్తో నేను కన్విన్స్ చేసుకోవాలి. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే సిరీస్ నేను చూడలేదు, చూసిన వాళ్ళు మాత్రం నా ఫ్రెండ్స్ మొత్తం చాలా బాగా చెప్పారు. వాళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో 20 years 25 years నుంచి ఉన్న వాళ్ళే, సినిమా జర్నలిస్ట్లే, వాళ్ళు మాత్రం చూసి చాలా బాగా చెప్పారు. చాలా టెక్నికల్ వాల్యూమ్స్, సౌండింగ్ గురించి చెప్పారు, కెమెరా చెప్పారు, డైరెక్టర్ చెప్పారు, తర్వాత రైటింగ్ చెప్పారు, బ్యాక్ డ్రాప్ గురించి చెప్పారు, 5 క్రాఫ్ట్లు చెప్పారు. ఒక సినిమా వెబ్ సిరీస్ ఎలా ఉంటుందంటే 5 క్రాఫ్ట్ల గురించి చెప్పారు. బాగుందంటే అయిపోద్ది, వాళ్ళు క్రాఫ్ట్ల గురించి చెప్తున్నారంటే కరెక్ట్ అయినట్టు. ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా ఎగ్జామ్స్ అయిపోగా మేము చూస్తాం. అలాగే మీరు మంచి కమర్షియల్ పూరి గారు అన్నట్టు ఒక ప్రదీప్ మద్దాలి గారి స్ట్రెంత్ ఎక్కడ ఉందో ఆ స్ట్రెంత్ కంపల్సరీ కనిపిస్తుంది, ఎందుకంటే ఆ సెన్సిబిలిటీస్ ఉన్నాయి మీలో. ఆల్ ది బెస్ట్ సార్.